మంది గుండెల్లో అలా గుడి కట్టుకొని ఉండిపోయిన సూపర్ స్టార్ రజనీకాంత్ 75వ పుట్టినరోజు నేడు. బెంగళూరు రోడ్లపై ఒక సాధారణ బస్సు కండక్టర్గా టికెట్లు కొట్టే శివాజీరావు గైక్వాడ్ భారతీయ సినిమా చరిత్రనే తిరగరాసే సూపర్ స్టార్ అవుతారని ఆనాడు ఎవరూ ఊహించుండరు. ఒకవైపు పేదరికం, మరోవైపు నటనపై ఉన్న అంతులేని ఆకలి ఆయన్ని మద్రాసు వైపు నడిపించాయి. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటన నేర్చుకున్న సమయంలో దర్శక దిగ్గజం కె బాలచంద్ర దృష్టిలో పడడం రజనీ జీవితాన్ని మార్చేసింది. 1975లో అపూర్వ రాగంగల్ సినిమాలో గేటు తీసి లోపలికి వచ్చే చిన్న పాత్రతో ఆయన ప్రయాణం మొదలైంది. కేవలం నటన మాత్రమే కాదు, ఆయన నడక, వేగం, కళ్లలో ఉన్న తీక్షణత బాలచంద్రను ఆకట్టుకున్నాయి. నువ్వు భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతావు అని గురువు బాలచంద్ర చెప్పిన మాటను నిజం చేస్తూ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో రజనీకాంత్ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. కెరీర్ ఆరంభంలో రజనీకాంత్ కేవలం విలన్ పాత్రలకే పరిమితమయ్యారు. కమల్ హాసన్ వంటి హీరోలు ఉన్న సినిమాల్లో రజనీ ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. 16 పైతినిలే వంటి సినిమాల్లో ఆయన పలికించిన "ఇది ఎప్పుడు రిక్కు" అనే డైలాగ్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టరే. సిగరెట్ను గాలిలో విసిరి నోటితో పట్టుకోవడం, కళ్ళజోడు తిప్పడం, వేగంగా నడవడం వంటి మేనరిజమ్స్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించాయి. అప్పటి వరకు విలన్ అంటే భయపెట్టేవాడు అనే ముద్రను చెరిపేసి విలన్ కూడా స్టైల్గా ఉండొచ్చని నిరూపించాడు. ఆ స్టైలే ఆయన్ను నెమ్మదిగా హీరోని చేసింది. భైరవి సినిమాతో సోలో హీరోగా మారిన రజనీ తనదైన మాస్ ఇమేజ్తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. విలన్ గా మొదలై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి చివరకు హీరోగా ఎదిగిన ఆయన క్రమం అద్భుతం. 80వ దశకం రజనీకాంత్ కెరీర్ ను సుస్థిరపరిచిన కాలం. అమితాబ్ బచ్చన్ నటించిన డాన్ రీమేక్ బిల్లాతో రజనీ మాస్ ఫాలోయింగ్ తారాస్థాయికి చేరింది. కేవలం యాక్షన్ సినిమాలే కాదు, ముల్లువం మలరుం వంటి సినిమాల్లో ఆయన నటన చూసి విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. టిల్లు మిల్లు వంటి కామెడీ చిత్రాలతో తాను ఎలాంటి పాత్రనైనా పోషించగలనని నిరూపించాడు. తెలుగులో చిరంజీవి, తమిళంలో రజనీకాంత్, ఇలా 80వ దశకం చివరి నాటికి దక్షిణాది సినిమా బాక్స్ ఆఫీస్ వీరి చేతుల్లోకి వచ్చేసింది. ఎమోషన్, కామెడీ, యాక్షన్ మూడు కలగలిపిన నల్లవన్కు నల్లవన్ వంటి సినిమాలు రజనీని ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా దగ్గర చేశాయి. 90వ దశకం రజనీకాంత్ ను తిరుగులేని శక్తిగా మార్చింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దళపతి క్లాసిక్ అయితే, సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన బాషా ఇండియన్ సినిమా చరిత్రలో ఒక సంచలనం. ఆటోవాలా మాణిక్యం, డాన్ మాణిక్ బాషాగా మారే ట్రాన్స్ఫర్మేషన్ సీన్ ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అరుణాచలం సినిమాలో ఆయన చెప్పిన "దేవుడు శాసిస్తాడు, ఈ అరుణాచలం పాటిస్తాడు" అనే డైలాగ్స్ రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ఇదే సమయంలో వచ్చిన ముత్తు సినిమా జపాన్లో విడుదలై అక్కడ రజనీకి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఒక భారతీయ నటుడికి విదేశాల్లో ఆ స్థాయి ఫాలోయింగ్ రావడం అదే మొదటిసారి. 90లలో రజనీ సినిమా రిలీజ్ అంటే అదొక పండగలా మారింది. కొత్త మిలీనియంలో కూడా రజనీ తన జోరు తగ్గించలేదు. నరసింహలో రమ్యకృష్ణతో పోటీ పడి నటించి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చిన చంద్రముఖితో తిరిగి బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టారు. ఇక శంకర్ దర్శకత్వంలో వచ్చిన శివాజీ, రోబో సినిమాలు రజనీ మార్కెట్ను పాన్ ఇండియా స్థాయికి, ఆ మాటకొస్తే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. 60 ఏళ్లు దాటిన వయస్సులో చిట్టి రోబోగా ఆయన చేసిన విన్యాసాలు అద్భుతం. మధ్యలో కబాలి, కాలా వంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసిన మొన్న వచ్చిన జైలర్ సినిమాతో తానెప్పటికీ రికార్డులు బద్దలు కొట్టే రారాజునే అని నిరూపించుకున్నారు. జైలర్లో ఆయన స్క్రీన్ ప్రజెన్స్, స్వాగ్ నేటి తరం హీరోలకు కూడా సాధ్యం కానిది. రజనీకాంత్ అంటే కేవలం సినిమాలు, రికార్డులు మాత్రమే కాదు, తెర వెనుక ఆయన నిరాడంబరత ఆయన్ను నిజమైన దేవుడిని చేసింది. కోట్లాది రూపాయల పారితోషికం తీసుకున్నా బయట మాత్రం సాధారణ కుర్తా పైజామాతో, తెల్ల జుట్టుతో ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా కనిపిస్తారు. "నా జుట్టు పోయింది, వయసు కూడా పెరిగిపోయింది, దాన్ని దాచుకోవడం ఎందుకు? నన్ను ప్రేమించేది నా నటనను, నా నిజాయితీని" అని నమ్మే వ్యక్తిత్వం ఆయనది. 75 ఏళ్లు వచ్చిన సెట్లో ఆయన ఉత్సాహం 25 ఏళ్ల యువకుడికి ఏమాత్రం తీసిపోదు. ఒక బస్సు కండక్టర్ స్థాయి నుంచి ప్రపంచం మెచ్చే సూపర్ స్టార్గా ఎదిగిన రజనీకాంత్ జీవితం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనడానికి నిలువెత్తు నిదర్శనం. ప్రస్తుతం జైలర్ 2లో నటిస్తున్నాడు రజనీ. ఈయన ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనం కూడా కోరుకుందాం.